జీవితంలో ఒక మనిషిని మనతో ఉండేలా కాదు, మనలో ఉండేలా ప్రేమించగలిగితే అదే ఆ బంధానికి భగవంతుడు కూడా ఆ బంధాన్ని వేరు చేయలేడు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. నలుగురిలో నిన్ను వెతుక్కోవడం కాదు, ఆ నలుగురే నీలో వాళ్ళను వెతుక్కొనేలా చేయడమే జీవితం అంటే. అలా బతకగలగడమే నిజమైన గెలుపుకి అర్థం. మనకు ఎవరి వల్ల అయితే ఎక్కువ బాధ కలుగుతుందో దానికి రెట్టింపు సంతోషం కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. అందుకే వాళ్ళు దూరం అయితే బాధ కలిగేది. జీవితంలో ఎవరిని కోల్పోయినా నీ కష్టాన్ని వారి కష్టంగా, నీ యొక్క విజయాన్ని వారి విజయంగా భావించి నిన్ను నలుగురిలో ఇంకా గొప్పవాణ్ణి చెయ్యాలి అనుకునే స్నేహితుడిని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే అలా కోల్పోయిన రోజు నువ్వు బతికి ఉన్నా కూడా మరణించిన శవంతో సమానం. ఇలా తల్లి కడుపు చూస్తుంది, ఇక భార్య జేబు చూస్తుంది అంటారు. నీ కడుపుని చూసిన తల్లి నీ తండ్రి యొక్క జేబును చూడలేదంటావా? నీ తల్లి కూడా ఒకప్పటి కోడలే అని మర్చిపోవద్దు. కాబట్టి భార్యని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటే ప్రతి బంధం కూడా బలంగానే ఉంటుంది. ఎంత బరువైనా కూడా జీవితం చాలా సులువుగా ఉంటుంది. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు, నీ వారు అనుకున్నవారు అందరూ కూడా నిన్ను వదిలేసి వెళ్ళినా కూడా నువ్వు తాళి కట్టిన భార్య మాత్రం నిన్నెప్పుడూ వదిలి వెళ్ళదు. తనను అర్థం చేసుకోలేని భార్యతో జీవించడం భర్తకి ఎంత నరకమో, తన ఆలోచనలు పంచుకోలేని భర్తతో కలిసి జీవించడం కూడా భార్యకు అంతే నరకంగా ఉంటుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కూడా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్షను అనుభవించక తప్పదు. నిజం కదా? స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. వివాహమైన ఒక స్త్రీకి భర్తే సర్వస్వం. ఒక శక్తి భర్త గనుక ఆమెను ప్రేమగా చూసుకుంటే, అర్థం చేసుకుంటే ఆమెను మించిన సంతోషకరమైన వ్యక్తి మరొకరు ఉండరు. భర్త తనతో మంచిగా ఉంటే ఈ ప్రపంచమంతా ఆమెకు వ్యతిరేకమైనా సరే ఆమె లెక్క కూడా చేయదు. స్త్రీలకు సమాన హక్కులు ఇస్తామని వాగ్దానాలు చేయనవసరం లేదు. సమాజంలో అనగదొక్కడం, అగౌరవపరచడం, అవమానించడం, అసహ్యపరచడం ఎక్కడైతే ఉండదో ప్రతి స్త్రీ కూడా సమాన హక్కులు కలిగి ఉన్నట్లే లెక్క. బాధ కలిగిన, సంతోషం కలిగిన మనల్ని మనం కౌగిలించుకోలేము. మన భుజాల మీద పడి మనం ఏడవలేము. అందుకే ఏ భావమైనా కూడా పంచుకోవడానికి మనదంటూ ఒకరు అనేవారు ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనల్ని ఇష్టపడ్డ వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఒకవేళ తిరిగి రాలేదు అంటే అర్థం చేసుకో, అది నిజమైన ప్రేమ కాదని. కొన్ని విషయాలకి, కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దురదృష్టం ఏమిటి అంటే మన మనసు ఎప్పుడు కూడా వారినే కోరుకుంటూ ఉంటుంది. ఇదేంటి విచిత్రమో కదా? ఎప్పుడు కూడా ఒకరిపై అతిగా అభిమానాన్ని, అతిగా ప్రేమని పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులో మనం కాకుండా మరెవరో ఉన్నారని తెలిస్తే బతికుండగా నరకం కనిపిస్తుంది. గుర్తుంచుకొనే ఎవరిని కూడా మన జీవితంలో ఉండమని ఆదేశించలేం, బలవంతం పెట్టలేము. ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు,
ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదిరించి మనతోనే మనకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అయిపోతూ ఉంటారు. ఒక భారతీయ స్త్రీ తన భర్త నుండి ఏం కోరుకుంటుందో తెలుసా? వారే నీ ప్రపంచం అన్నట్టు ఉండవలసిన అవసరం లేదు. నీ ప్రపంచంలో వారు కూడా ఉన్నారని గుర్తిస్తే చాలు అనుకుంటుంది. ప్రేమ కోసం అహంకారాన్ని వదులుకోవాలే కానీ అహంకారం కోసం ప్రేమను ఎప్పుడూ వదులుకోకూడదు. కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కోలుకోవడానికి మన జీవిత కాలం సరిపోదు. నచ్చడం వల్ల పెంచుకున్న నమ్మకం కన్నా నమ్మకం వల్ల పెంచుకున్న ఇష్టం అనేది ఎంతో గొప్పది. నా మాట విని ఆలోచించడం మానివేయండి. భయాల్ని తీసి పక్కన పెట్టండి. మీరు ఎప్పటికీ ఒక మాట మరవకండి. మీకిది స్వయాన ఆ దేవుడిచ్చిన వరమని, తద్వారా మీరు మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోగలుగుతున్నారని. భయపడకండి. మీరు ఈ వర్తమానంలో చేసే పనుల కారణంగా మీ వర్తమానం కూడా మీ భవిష్యత్తుకు భావ్యంగా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టండి. అంతా శుభం జరుగుతుంది. కాబట్టి ఇక దేనికి చింతించకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మీ మంచి కొరకే. అంతా మంచిగా ఉంటుంది. ఇక జీవితంలో ఏది సంపాదించాలన్నా ఏది సాధించాలన్నా తప్పకుండా లక్ష్యం అనేది మీ యొక్క లక్ష్యం మీద మీరు గురిపెట్టాల్సి ఉంటుంది. మీ లక్ష్యం వైపు సాధించాలి అంటే ఎవరు ఏమనుకుంటారో అనేది కొంచెం పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యం వైపు అడుగులు వేయటం ఆరంభించండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీ సంకల్పాన్ని మాత్రం వదలకండి. తప్పకుండా చేసే తీరాలి అని ఒక మనస్సుతో ఉన్నారంటే ఏదైనా మీరు సాధించగల శక్తి అనేది మీలో ఉంటుంది. మనసులో ఎలాంటి కల్మషం లేనివారు మన ముందు అయినా మన వెనుక అయినా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మాత్రం మన ముందు తీయగా వెనుకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయొచ్చు కానీ గుంటనక్కతో స్నేహం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సింహం ప్రమాదకరం, అది తినే స్వభావం ఉంది అని మనకు తెలుసు. కానీ గుంటనక్క అది మంచిగా ఉంటూనే అది వెనకాల గోతులు తీసే రకం. కాబట్టి ఒదిగి ఉన్నది కదా అని చులకన చేయకూడదు. ఓర్పు పరీక్షించేటకు ప్రయత్నించకూడదు. మనసు అర్థం చేసుకోక అలుసు వహించకు. అనురాగం, ఆత్మీయత ఎప్పుడూ మర్చిపోవద్దు. గర్వంతో ఉండకూడదు. దేవుడి ఆశీస్సులను కోల్పోతారు. ఈర్ష్యతో ఉండకూడదు. స్నేహితులను కోల్పోతారు. అలాగే కోపంతో ఉండకూడదు. నిన్ను నువ్వే కోల్పోతావు. విజయం గొప్పది కాదు మిత్రమా, సాధించిన వాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడే గొప్ప. విన్నారు కదా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.